తదుపరి మనం కర్కాటక రాశికి వెళ్తున్నామండి. కర్కాటక రాశి వారికి అష్టమ స్థానం యందు శనీశ్వరుడి ప్రభావం అనేది ఈ నెల కొంచెం తక్కువగానే ఉందని చెప్పాలి. అదే విధంగా ఇతర గ్రహ సంచారాల వల్ల వీరికి కర్కాటక రాశి వారికి ఈ నెల కొంచెం అనుకూలంగానే ఉంది. ఈ నెలలో వీరు అనుకున్న పనులు కూడా తొందరగా పూర్తి చేస్తారు. వీరు అనుకున్న పనులు ఎటువంటి ఆటంకాలు లేకుండా కూడా దిగ్విజయంగా పూర్తవుతాయండి. ఇక కర్కాటక రాశి వారికి భార్యాభర్తల మధ్య మంచి సఖ్యత ఉంటుంది. బంధువుల సహాయ సహకారాలు చాలా బాగుంటాయి. సంఘంలో ఉన్న పెద్దవారి వల్ల కొన్ని పనులైతే వీళ్ళు తొందరగా పూర్తి చేసుకుంటారు. గతంలో పడ్డ కొన్ని ఇబ్బందులైతే తొలగిపోతాయి. ధనానికి ఆదాయానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ధనం ఏదో రకంగా కూడా చేకూరుతుంది. ఖర్చు కూడా చాలా తక్కువగా పెడతారు. అయితే సంతాన రీత్యా కొన్ని ఇబ్బందులైతే ఎదుర్కోవాల్సి వస్తుంది ఈ నెల వీరు. అదేవిధంగా గృహంలో వివాహాది శుభకార్యాలు బాగా కలిసి వస్తాయి. కొన్ని విషయాల్లో మీరు చెప్పింది వేదంగా ఉంటుంది. మీరు ఏది చెబితే అదే విధంగా కూడా మీ యొక్క ఇంటి సభ్యులు కానీ, మీ స్నేహితులు కూడా మిమ్మల్ని కూడా అనుసరించి వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇక ఈ నెలలో వీరికి గతంలో కొన్ని ఇబ్బందులు ఏవైతే మొండి బకాయిలు ఉన్నాయో, అటువంటి బాకీలన్నీ కూడా తిరిగి తప్పక ఆ యొక్క ధనం అయితే తిరిగి వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈ నెలలో వీరు తీర్థయాత్రలు, సుదూర యాత్రలు చేస్తారు. అదేవిధంగా బంధువులతో, మిత్రులతో విహారయాత్రలు చేసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇక కోర్టు వ్యవహారాలు కూడా ఈ నెల మీకు అనుకూలంగా వచ్చి తీర్పు వచ్చే అవకాశాలైతే చాలా ఎక్కువగా ఉన్నాయి. గతంలో ఏవైనా మధ్యలో ఆగిపోయిన పనులు ఏవైనా ఉంటే తప్పక అటువంటి పనులు కూడా మళ్ళీ తిరిగి పునఃప్రారంభమయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇక ఎవరైతే ఈ యొక్క కర్కాటక రాశిలో ఉన్న వ్యాపారస్తులందరికీ కూడా ఈ నెలంతా కూడా మిశ్రమ ఫలితాలుగానే ఉన్నాయి. మీరు అనుకున్న విధంగా అయితే లాభాలైతే రావు. ఇక ఎవరైతే ఈ యొక్క ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులందరికీ కూడా ఈ నెలంతా కూడా అనుకూలంగా ఉందని చెప్పాలి. గత 2-3 నెలల నుంచి పడుతున్న కొన్ని ఇబ్బందులైతే తొలగిపోతాయి. తప్పక మీ పై స్థాయి అధికారుల వల్ల మీకు మంచే జరిగే అవకాశాలు ఉన్నాయి. వారిచ్చిన పనులు తొందరగా పూర్తి చేస్తారు. దానివల్ల మీరు మరి గతంలో ఏవైనా ఇంక్రిమెంట్స్ గానీ, బోనస్‌లు గానీ, ఏవైనా ట్రాన్స్‌ఫర్స్ గానీ తప్పక ఈ నెలలో మీ యొక్క పై స్థాయి అధికారులతో చర్చిస్తే తప్పక అటువంటి పనులు కూడా తొందరగా పూర్తయ్యే అవకాశాలు చాలా పుష్కలంగా ఉన్నాయండి. ఇక ఎవరైతే కర్కాటక రాశిలో ఉన్న విద్యార్థులందరికీ కూడా ఈ నెలంతా కూడా మరి చాలా బాగుంటుంది. గత 2 నెలల నుంచి పడుతున్న కొన్ని ఇబ్బందులైతే తొలగిపోతాయి. ఎవరైతే ఈ యొక్క స్టేట్, సెంట్రల్ గవర్నమెంట్‌కి సంబంధించి ఉద్యోగాల కొరకే అప్లై చేసుకొని పరీక్ష రాస్తున్న వారందరికీ కూడా ఈ నెలంతా కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. మరి ఎవరైతే ఈ యొక్క కర్కాటక రాశిలో ఉన్నటువంటి చలనచిత్ర రంగస్థలంలో పనిచేస్తున్నటువంటి ఆ టెక్నీషియన్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ నెలంతా కూడా చాలా అనుకూలంగా ఉందండి. గతంలో ఏవైనా వీరు మరి ప్రాజెక్టులు ఆగిపోయి ఉంటే తప్పక అటువంటి ప్రాజెక్టులన్నీ కూడా తిరిగి పునఃప్రారంభమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తప్పక మీరు అనుకున్న విధంగా కూడా కొత్త పనులు కూడా ప్రారంభం చేస్తారు. కొత్త ప్రాజెక్టులు కూడా మరి ప్రారంభమవుతాయండి. ఇక ఏదైనా గతంలో రావాల్సిన కొన్ని డబ్బులు ఏవైనా సంస్థల నుంచి రావాల్సితే తప్పక అవి కూడా తిరిగి వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయండి. ఇక మొత్తంగా చెప్పాలి అంటే ఈ యొక్క కర్కాటక రాశి వారికి ఈ ఏప్రిల్ నెలలో మరి అష్టమ స్థానంలో ఉన్నటువంటి శనీశ్వరుడు ప్రభావం అనేది కొంచెం తక్కువగా ఉంది కాబట్టి గత 2 నెలల నుంచి పడ్డ కొన్ని ఇబ్బందులైతే తొలగిపోతాయి. కాబట్టి ఈ నెల అంతా కూడా వీరికి చాలా అనుకూలంగా ఉందని చెప్పాలి. ఇక ఈ నెలలో వీరికి అనుకూలమైన రోజులుగా మరి 1వ తారీఖు, 3వ తారీఖు, 10వ తారీఖు, మరి 12వ తారీఖు, 16వ తారీఖు, 21వ తారీఖు, 28వ తారీఖులు వీరికి అనుకూలమైన రోజులుగా ఉన్నాయండి. ఇక వీరికి ఈ నెలలో ప్రతికూలమైన రోజులుగా మరి 5వ తారీఖు, 8వ తారీఖు, 14వ తారీఖు, 18వ తారీఖు, మరి 24వ తారీఖు, 26వ తారీఖులు వీరికి ప్రతికూలమైన రోజులుగా ఉన్నాయి. కాబట్టి అనుకూలమైన రోజుల్లో మీరు ఏ కార్యం తలపెట్టినా ఎటువంటి ఆటంకాలు లేకుండా పూర్తవుతాయండి. ఏవైనా ప్రతికూలమైన రోజుల్లో ఏదైనా కార్యం తలపెడితే కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి తప్పక గురువుగారిని కానీ లేదా మీ ఇంటి పురోహితుని గాని సంప్రదించి దానికి సంబంధించిన తగు పూజలు చేసుకుంటే మీకు అంతా మంచి జరుగుతుంది. శుభస్య శీఘ్రం.